ఈ చలివేంద్ర గ్రామ ప్రజలందరికీ కూడా శుభవార్త అండి. ఏంటి ఈ శుభవార్త అని మీరు అనుకోవచ్చు. అవునండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు తన సేవకుల ద్వారా సేవకులమైన మమ్మల్ని మీ గ్రామానికి పంపించి మీ గ్రామం గురించి ప్రార్థన చేయమని, మీ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్పమని దేవాది దేవుడు ప్రేరేపించాడండి. అందుకు ఈ గ్రామం రావడం జరిగిందండి. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మీ గ్రామానికి వచ్చారు. వాక్యం ద్వారా మాట్లాడాలనుకుంటున్నారు. మీరు వింటే దేవాది దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ మాటలు అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూసుకున్నట్లుగా అయితే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదని అంటున్నాడు. మాకు విశ్రాంతి కలగజేసేదని అంటున్నారు. మేమేం బాధల్లో లేము, మేమేం వ్యాధుల్లో లేము, మేమేం ఇబ్బందుల్లో లేము అని అనుకోవచ్చు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకున్నంత వరకు, రాత్రి పడుకున్న మొదలుకొని ఉదయం లేచినంత వరకు మనం వేదనతోనే బ్రతుకుతున్నాం, రోదనతోనే బ్రతుకుతున్నాం, శోధనతోనే బ్రతుకుతున్నాం, ఇబ్బందుల్లో బ్రతుకుతున్నాం, ఇరకాటల్లో బ్రతుకుతున్నాం. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి చేయుదుమా అనే బ్రతుకుతున్నాం. నా తండ్రి ఏమంటాడో, నా తల్లి ఏమంటాడో, నా కొడుకు ఏమంటాడో, నా అత్త ఏమంటాడో, నా కోడలు ఏమంటాడో, నా చుట్టాలు ఏమంటారో, నా బంధువులు ఏమంటారో, మా వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏమంటారో అని దేవాది దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా వేదనతో, రోదనతో, శోధనతో బాధపడుతున్నారు. ఎవరు ఏమంటారా, ఎవరు ఏమనుకుంటున్నారా అని మనం ఉదయం లేచి నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా బాధపడుతూనే ఉంటాం. అందుకే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదము అని అంటున్నాడు. దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటా మాట్లాడించంటే, దేవాది దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనము శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే దేవాది దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరచదు అని చెప్తున్నాడు దేవాది దేవుడు. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరచదు అంటున్నాడు. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని సృజించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా వింటే, మనం బుద్ధిగా వింటే, మనలోనున్న ప్రతి ఒక్క పాపము, ప్రతి ఒక్క శాపము, ప్రతి ఒక్క నష్టము, ప్రతి ఒక్క ఇబ్బంది, ప్రతి ఒక్క ఇరకాట పోతుందండి. ఎందుకు పోతుంది అని అంటే, దేవాది దేవుడు మనతో మాట్లాడి మనల్ని శుద్ధీకరణ చేస్తున్నాడు. మనం నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ప్రతి ఒక్క అవయవాన్ని కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. ఏంటా శుద్ధి చేయడం అంటే, మళ్ళా ఉన్న పాపాలని కడుగుతున్నాడు, మళ్ళా ఉన్న శాపాలను కడుగుతున్నాడు, మళ్ళా ఉన్న ఇబ్బందులు తీస్తున్నాడు, ఇరకాట్లు తీస్తున్నాడు. మనల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా కాపాడాలనుకుంటున్నాడు, రక్షించాలనుకుంటున్నాడు. అలాంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మళ్ళా ఉన్న ప్రతి ఒక్క పాపం, ఇదేంటి ఈ పాస్టర్ గారు వచ్చి పాపం అంటున్నారని అనుకోవచ్చు మీరు. అయ్యా మనము నడుస్తున్నప్పుడు చీమ మన కాలు కింద పడిపోయి చచ్చిపోతుంది, పాపమే. మనము కొలైకాడు ఉండేటప్పుడు ఇద్దరు ఆడలు తగులాడుకుంటుంటే ఆ తగులు వినడం